హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేసేయండి. సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఈ కర్రీకి కాకరకాయలు సరిపడంత తీసుకొని దాన్ని మధ్యలోకి కోసుకొని దాని లోపల ఉన్న సీడ్స్ అనేటివి తీసేసుకొని రౌండ్గా కాకరకాయలన్నీ కోసి సైడ్కి పెట్టుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే కాకరకాయ పీసెస్ అన్నీ అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. లైట్గా హీట్ లేకపోయినా కూడా బాగా హీట్ అయ్యే వరకు ఆయిల్ని వెయిట్ చేయండి. కాకరకాయలు అనేటివి లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కాకరకాయలు అనేటివి చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయాలి. ఇలా మిగతా కాకరకాయ పీసెస్ అన్ని గిటంగా ఫ్రై చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి కర్రీకి సరిపడంత ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొడుగా కోసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ కర్రీకి నేను ఆనియన్స్ అనేటివి పొడుగా కట్ చేసి తీసుకుంటున్నానండి. మీరు అబ్జర్వ్ చేస్తే అవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఆనియన్స్ అనేటివి ఫ్రై అవ్వాయి అన్న ఫీల్ వచ్చినప్పుడు కాకరకాయ పీసెస్ ఏవైతే మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని వీటితో పాటే ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. కాకరకాయలు ఇంకా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరు పెట్టుకుని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను కాకరకాయలు ముందే వేసేసుకున్నాను, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా పసుపు, కారం, టేస్ట్కి తగ్గ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసి బాగా దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. కారం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక టమాటోని పొడుగ్గా కోసి పెట్టుకున్న టమాటోని దీంట్లోకి వేసేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను అన్ని ఉల్లిపాయలు కానీ టమాటోస్ కానీ పొడుగ్గానే కోసి పెట్టుకున్నాను. సో పొడుగ్గా కోసుకుంటే ఫ్రై కాబట్టి మనకి చూడడానికి కానీ తినడానికి కానీ నీట్గా ఉంటుందని పొడుగ్గా కోసుకున్నాను. మీకు కావాల్సిన చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. సో టమాటా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపించిన. అంతే అండి, టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. దీన్ని చపాతీతో తిన్న, రైస్తో తిన్న సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. నాకైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి మీకు ఎలా వచ్చిందో. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.